నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మున్సిపాలిటీలోని 20వ వార్డు జ్యోతుల కాలనీ ఏదైతే ఉందో జ్యోతుల కాలనీకి సంబంధించిన దాకే అనిల్ కుమార్ అయితే కౌన్సిలర్గా ఉన్నారు. కౌన్సిల్ సమావేశంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏదైతే 20వ వార్డు జ్యోతుల కాలనీ ఉందో అలాగే చెట్లు అన్నీ పెరిగిపోయి కూడా పాములు ఇళ్లలోకి వస్తున్నాయని ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చెప్పిన ఆ పనులను మున్సిపాలిటీ అయితే చెయ్యట్లేదు అని చెప్పి కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అయితే ఒక నాగుపాముని డబ్బాలో తీసుకెళ్లి తన నిరసన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ 20వ వార్డు జ్యోతుల కాలనీ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం తేడా లేకుండా కూడా ఇటు పాములు సైతం విష సర్పాలన్నీ కూడా ఇళ్లలోకి వెళ్తున్నాయని, పిల్లలతో తాము భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందంటున్నారు. అయితే కౌన్సిలర్గా తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిధులను మంజూరు చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని పంపించి ఆ చెట్లను తొలగించకుండా కూడా 2 సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈ రోజున నాగుపాముని డబ్బాలో తీసుకెళ్లి తన నిరసన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. రైల్వే స్టేషన్ డోర్ నెంబర్ 11-1-8 వరకు సీసీ డ్రైవ్ నిర్మించడానికి అంచనాలు మొత్తం 20 లక్షలు. తీర్మానం నెంబర్ 113 ఎక్కడ తీసుకెళ్లారు? ప్రజెంట్ ఎక్కడ తీసుకెళ్లారు? బయట ఇలా పట్టుకుంటే బాగానే ఉంటుంది మరి. పట్టుకో అది. ఓకే చెప్పండి, ఏం తీసుకొచ్చారు మీరు కౌన్సిల్ హాల్కి ఎందుకు తీసుకొచ్చానంటే అండి, మా వార్డు 20వ వార్డు, నా పేరు దాకే అనిల్ కుమార్, నేను కౌన్సిలర్ని. గత 6 నెలల నుంచి నా వార్డులో పాములు విపరీతంగా ఉన్నాయి. స్కూల్లో ఉన్న పిల్లలు ఉన్నారు, పాములు చాలా భయంకరంగా ఉన్నాయి. సరే ఎంటలేదు. ఆల్రెడీ గత కౌన్సిల్లో 10 లక్షలు పెట్టామండి. బేరం కటింగు, వేస్ట్ ఏజ్ అంతా తీయడానికి, క్లీన్ చేయడానికి, పార్కులు, స్కూల్స్ క్లీన్ చేయడానికి 10 లక్షలు పెడితే అప్పుడు కూడా జేసీబీ పంపించలేదు. మొన్న రీసెంట్గా 3 నెలల క్రితం 5 లక్షలు కూడా కౌన్సిల్ మీటింగ్లో పెట్టాం జేసీబీలకి, ట్రాక్టర్లకి. అప్పటి నుంచి ఎక్కడ జేసీబీ నడపలేదు, ట్రాక్టర్ కూడా నడపలేదు. ఆ అమౌంట్ ఏమైందో కూడా తెలియదు. పాములు విపరీతంగా తిరుగుతున్నాయని నేను వాట్సాప్లో మన మున్సిపల్ అధికారులకి, అలాగే మన చైర్మన్ గారికి, మన కౌన్సిల్ గ్రూప్లో కూడా పెడుతున్నాను. ప్రతి పాముని పెడుతున్నాను, అయినా స్పందించాలి. అసలు పాము ఎలాగుంటుంది, అలా వీళ్ళకి చూపించాలి, ఎంత భయంకరంగా ఉంటుంది, అది కాటేస్తే ఏమవుతుంది అని చూపించడానికి కౌన్సిల్ మీటింగ్కి. అసలు ఈ పాము మీకు ఎలా దొరికింది? అసలు ఈ పాము మీకు ఎలా దొరికింది? మీటింగ్కి బయలుదేరేటప్పుడు కరెక్ట్గా నేను మా ఇంటి ముందే స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూల్, మదర్ తెరిసా స్కూల్. ఆ స్కూల్ దగ్గరికి నేను వెళ్తుంటే చిన్న పిల్లోడు కాళ్ళు దాటుకొని వెళ్ళిపోతుంటే పాము అంటే నేను గవగబా వెళ్ళి స్నేకర్ ఒక కుర్రోడు ఉంటే వాడిని పిలిపించి ఆ పామును పట్టించి డబ్బలు పెట్టి ఇలాగెవరా ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు చేసినా పట్టించుకుంటలేదు. ఆ పామును పడటానికి సుమారు 2,000 దాకా ఇవ్వాల్సి వస్తుంది మనోడికి. ఆ అమౌంట్ కూడా నేనే ఇచ్చాను. ఆ పాముని తీసుకొచ్చి అసలు పాము అంటే ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా కూడా జీవితానికి తీసుకొచ్చాను. సరే, ఎక్కడ తీసుకెళ్ళారు మీరు పాముని? కౌన్సిల్ మీటింగ్ తీసుకెళ్ళారు. కౌన్సిల్ మీటింగ్లో చూపించారు మీరు? కౌన్సిల్ మీటింగ్లో చూపించలేదు. ఏమన్నారు మిమ్మల్ని? ఏమన్నారంటే మేము క్లీన్ చేయించేస్తామంటే అయిపోద్ది, 2 రోజుల్లో చేయించేస్తామని చెప్పారు.